ఓం మహాగణపతి నమః. గురువు మనకు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఈ రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి కాబట్టి చాలా బలంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్టయితే వారు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అయితే ముఖ్యమైనటువంటి గ్రహము ఏ గ్రహానికైతే మనకు ఏ గ్రహ అనుగ్రహం అయితే మనకు ఉండాలో అనుకుంటామో దాంట్లో గురుగ్రహము చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ సంచారము చాలా ప్రత్యేకమైనటువంటి సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలో సంచారం దాదాపు 1 సంవత్సర కాలం పాటు సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారం వల్ల మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే వీరికి 7వ స్థానంలో సంచారం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ లో అనుకూలత ఉంటుంది, పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, రిలేషన్షిప్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి సంచారంగా పీరియడ్ గా మనం చెప్పవచ్చు. దాదాపు సంవత్సర కాలం పాటు అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. మ్యారేజ్ సంబంధించిన విషయాలు బలపడతాయి. అదేవిధంగా జీవితంలో స్టెబిలిటీ కనుక లేనట్టయితే ఆ స్టెబిలిటీ అనేది కూడా మీకు పెరుగుతుంది. ఇల్లు, వాహనము లాంటివి సమకూర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఆరోగ్యము మెరుగుపడుతుంది. ఆరోగ్యం కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. న్యూ క్లయింట్స్ బిజినెస్ లో వస్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, కాంట్రాక్ట్స్ పెరుగుతాయి. పబ్లిక్ డీలింగ్ లో ఉన్న వారికి చాలా చక్కగా పాపులారిటీ ఉంటుంది. అదేవిధంగా గెయిన్స్ పెరుగుతాయి, పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, రికగ్నేషన్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీ యొక్క పర్సనాలిటీ పైన అంటే గురువు మనకు సప్తమం నుంచి మీ పైన మీ యొక్క రాశి పైన దృష్టి పెడతాడు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ధర్మ కార్యాలు చేస్తారు, రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, మెచ్యూరిటీ అనేది వస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. తద్వారా చక్కగా ఉంటుంది. ఇంకా చూసినట్టయితే బిజినెస్ రిలేటెడ్ ట్రావెల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యము కాస్త వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి. కుటుంబంలో కూడా మంచి హార్మోనీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. శుభకార్యాలు చేస్తారు, సెలబ్రేషన్స్ ఉంటాయి, అనుకూలంగా మనకు కనిపిస్తుంది. అయితే జాగ్రత్త పడాల్సిన విషయాలు కనుక చూసినట్టయితే ఓవర్ ట్రస్టింగ్ పీపుల్ అంటే ఏంటి, ఇతరులను గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా ఇతరులను నమ్మకుండా జాగ్రత్త వహించండి, అప్పుడే మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఈ మకర రాశి వారికి పార్ట్నర్షిప్ డాక్యుమెంట్స్ కూడా కేర్ఫుల్ గా చదవాలి. అన్నెసరీ కమిట్మెంట్స్ అన్నెసరీగా చేయొద్దు. హెల్త్ డిసిప్లిన్ అనేది చాలా అవసరము. మీరు పఠించవలసినటువంటి మంత్రం కనుక చూసినట్టయితే ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కగా ఈ రాశి వారికి ఉంటుంది. గురుగ్రహాన్ని గురించి మనము తెలుసుకోవాలంటే ముందుగా పురాణాల్లో కనుక వెళ్ళినట్టయితే ఈ గురుగ్రహము అంటే గురుగ్రహానికి బృహస్పతి అని పేరు. ఈ బృహస్పతి మనకి దేవతల గురువు అంటే దేవతలకు కూడా మార్గదర్శకత్వం వహించేటటువంటి గురువు అన్నమాట. అయితే ఈయన అంగీరస మహర్షి కుమారుడు, దేవతల గురువు, జ్ఞానము, ధర్మము, వేదాలకు ప్రతీకను కనబరిచేటటువంటి గురువు. అయితే ఈ నవగ్రహాల్లో కూడా గురువును గ్రహాధిపతి అని కూడా మనం అంటాము. అయితే ఒకసారి దేవేంద్రుడు అంటే దేవతల గురువు, దేవతల రాజు దేవేంద్రుడు తన యొక్క విజయాల వల్ల, సంపద వల్ల, అధికారంతో, గర్వంతో ఉన్నప్పుడు ఒకసారి ఆయన సభలోకి బృహస్పతి వస్తే ఆయన బృహస్పతిని తగినంతగా గౌరవించకపోవడం వల్ల ఈ బృహస్పతి ఆ సభ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవతల బలం అనేది తగ్గిపోతుంది. అసురులు అంటే రాక్షసులు యుద్ధంలో గెలుస్తారు. అప్పుడు మనకు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శక్తి, ధనము, రాజ్యము ఏది నిలవదు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు బృహస్పతి మహర్షిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు తిరిగి బృహస్పతి మన గురువులకు వచ్చి తన జ్ఞానాన్ని దేవతలకు ఇస్తాడు, యజ్ఞాలు చేయిస్తాడు, ధర్మ మార్గం చూపిస్తాడు. అప్పుడు మళ్ళా తిరిగి దేవతలు యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి ఎవరికైనా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వారికి జ్ఞానము, గౌరవము, ధనము, అదేవిధంగా దైవ కృప, రాజయోగము, పిల్లలు కూడా సౌఖ్యంగా ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ గురుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యంగా భావించాలి. అయితే ప్రతి రాశి వారు ఈ గ్రహం యొక్క అంటే మీకు అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా
ఈ గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి మనం చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, ప్రతి రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, మేషరాశి వారికి ఇప్పుడు గురువు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో శాంతి, తల్లి గారి యొక్క ఆరోగ్యము బాగుండడానికి వీరు ముఖ్యంగా గురువారం రోజు పసుపు దానం చేయండి. శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయుని ఆరాధించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి కనుక చూసినట్టయితే, గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేయండి, మంచి పరిహారంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, మిథున రాశి వారికి 2వ స్థానంలో సంచారము, ధనలాభం పెరగడానికి వీరికి పసుపు వస్త్రాలు ధరించడము ముఖ్యము. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠించడము, దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే, కర్కటక రాశి వారికి జన్మంలో నడుస్తుంది. అయితే జన్మంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి మెంటల్ పీస్ అంటే మానసికమైనటువంటి సంతోషం గురించి గురువారం ఉపవాసం చేయండి. మీకు కర్కటక రాశి వారికి చాలా బాగుంటుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పూలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్టయితే ఈ రాశి వారికి, కర్కటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే, సింహరాశి వారికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఖర్చులు ఉంటాయి, అయితే శుభకార్యాల ఖర్చులు ఉంటాయి. వీరు దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేయండి, పేదలకు భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారి కనుక చూసుకున్నట్టయితే, కన్యారాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభస్థానంలో గురు యొక్క సంచారం. కాబట్టి ఇంకా చక్కగా ఉండడానికి కన్యారాశి వారికి ముఖ్యంగా పసుపును దానం చేయండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురువేన్ నమః అనేటటువంటి జపము పఠించండి, చాలా శుభకరంగా ఉంటుంది. ఇక తులారాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, తులారాశి వారికి కెరియర్ లో అబ్స్టాకిల్స్ అంటే కెరియర్ లో ఆటంకాలు తగ్గడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని చదవండి. గురువారం పేద విద్యార్థులకు కానీ ఏదైనా సహాయం చేయండి, తద్వారా చక్కటి పరిహారంగా తులారాశి వారికి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే, వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా దేవాలయాలు దర్శించండి, ధర్మ కార్యాలు చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనికి వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. పసుపును దానం చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి చక్కటి మనకి పరిహారంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే, ధనుసు రాశి వారికి అష్టమంలో ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి గురువే కాబట్టి చాలా బలంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి గురువారం ఉపవాసం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం చేయండి, గోసేవ చేయండి. ఇది మంచి పరిహారంగా ధనుసు రాశి వారికి పనికి వస్తుంది. ఇక మకర రాశి వారి కనుక చూసినట్టయితే, మకర రాశి వారికి 7వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా బలంగా ఉన్నాడు. అయితే దంపతుల యొక్క అంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడానికి, ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం చేయండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గురు మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరికి హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ, శత్రువుల పైన విజయానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా పేదలకు ఏదైనా మందులు అంటే మెడిసిన్స్ దానం చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి విజయము, అన్నింట అనుకూలత అనేది కుంభరాశి వారికి కలుగుతుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క మనము పరిహారం కనుక చూసుకున్నట్టయితే, వీరికి 5వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పిల్లల విషయంలోనూ, లక్ విషయంలోనూ మరింత అనుకూలంగా ఉండడానికి గురువారం రోజు పసుపును దానం చేయండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన, దత్తాత్రేయ ప్రార్థనలు చేయడం వల్ల కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.